హలో ఎవ్రీవన్. ఈరోజైతే యాపిల్ జ్యూస్ తయారు చేసుకునే విధానం చూద్దామండి. చాలా సింపుల్గా యాపిల్ అయితే 3 తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. యాపిల్ జ్యూస్ అయితే మాత్రం పంచదార పాలు వేసేసేస్తాం కదా, అదొకటే కదండి, ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ వేయాలి. అవన్నీ వేస్తే మాత్రం జ్యూస్ చాలా బాగుంటుంది. అసలు ఏంటి అన్నది ఏం వేయాలో చూసిద్దాం రండి. ఈ సమ్మర్లో అయితే పిల్లలకి అది బయట ఆడుకొని వచ్చిన తర్వాత ఇలా జ్యూస్లు అయితే చేసిస్తే బాగుంటుంది కదా తాగడానికి. బయట వెళ్ళి వచ్చినప్పుడు కూడాను తయారు చేసుకునే విధానం ఒకసారి అయితే చూసేద్దాం. యాపిల్స్ అయితే 4 తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను. కాచి చల్లారిసి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు తీసుకున్నాను. నేనైతే మామూలు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ కాచి చల్లారిసిన పాలన్నా పర్వాలేదండి. కాకపోతే పచ్చిపాలు వద్దు, పచ్చిపాలు వేస్తే ఆ ఫ్లేవర్ అయితే రాదనమాట. జ్యూస్ షాపుల్లో అయితే పచ్చిపాలు వేస్తారండి జ్యూసుల్లోని, కానీ కాచి చల్లారిసిన పాలు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే పచ్చిపాలు వల్ల అయితే మాత్రం కొంచెం ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా బాగోదు. కాచి చల్లాల్సిన పాలు స్వీట్నెస్ వస్తుంది కదా, బాగుంటుందన్నమాట. పచ్చిపాలు మానేసి తీసుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నానండి. కాజు తీసుకున్నాను, బాదం తీసుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. కొన్ని మిక్సీ పట్టేటప్పుడు జ్యూస్లో యాడ్ చేస్తాను, ఇంకొన్ని అయితే మనం పైన వేసుకుంటే కొంచెం తాగేటప్పుడు జ్యూస్ అయితే బాగుంటుంది కదా. జ్యూస్ తాగేటప్పుడు మధ్య మధ్యలో అయితే మనకు బాదం మిల్క్ తాగిన ఫీల్ వస్తుందన్నమాట. చక్కగా ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కొంచెం జ్యూస్లోని టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా చిన్నగా బాదం పప్పు, జీడిపప్పు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. యాపిల్ ముక్కలన్నీ యాడ్ చేస్తానండి. డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని యాడ్ చేశాను. కొంచెం షుగర్, తగినంత షుగర్ కూడా యాడ్ చేస్తాను. గ్లాస్ పాలు కూడా యాడ్ చేస్తాను. ఇవన్నీ వేసి ఒక 2 స్పూన్లు అయితే హార్లిక్స్ యాడ్ చేస్తున్నానండి. యాపిల్ జ్యూస్లో కంపల్సరీ హార్లిక్స్ వేయాలి, అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. 2 స్పూన్లు అయితే 3 యాపిల్కి అయితే 2 స్పూన్లు, పెద్ద స్పూన్లు అయితే హార్లిక్స్ అయితే యాడ్ చేశాను. అంతేనండి, మిక్సీ పట్టేద్దాం. లాస్ట్లోని ఐస్ క్యూబ్స్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను. మిక్సీ అయితే పెట్టేసాను. చూసారా ఎంతో టేస్టీ యాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. తయారు చేసుకునే విధానం కూడా చాలా సింపుల్, తాగడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టపడతారు బాగాన. చక్కగాన ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తాను. పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే అంతేనండి, యాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. నేను పెట్టే వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్కి సపోర్ట్ చేసి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. చాలా బాగుందండి జ్యూస్ అయితే మాత్రం, నిజంగా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.